తీసుకో, విండో తీసుకో, ఏం తీసుకున్నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పని ఆడికి పోదు. అది వాళ్ళకి అర్థం కావట్లా. ఆ ఉద్యోగులు దీన్ని ఇంట్రెస్టెడ్గా పోవట్లా. అదే కదా. రెండవది ఏమైంది, ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు. ఇది పవర్ టారిఫ్ల గురించి అనుకోను నేను, అంటే పవర్ ప్లాంట్లు వాళ్ళకి ఉన్నాయి అని కాదు. డబ్బులు మనకేమొస్తున్నాయి, పవర్ ఈ సంస్థలతో ఒప్పందం గుర్చుకుంటే బల్క్ అమౌంట్ వస్తుంది. ఇంటింటి దగ్గర మనం కరెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటే ఇలాకేం లంచాలు రావుగా. మామూలు ఏమి ఇవ్వంగా, మనం ఒకసారి ఇస్తాం. భారం తగ్గుతుంది కదా సార్. డిస్కమ్లు మేము అంత కొంటున్నాం ఇంత కొంటున్నాం అంటున్నారు కదా, అది భారం తగ్గుతుంది కదా, కొనక్కర్లేదు కదా. అప్పుడు ఎవరి కాలు ప్రొడ్యూస్ చేసుకుంటారు, ఇంకా తిరిగి వెళ్ళే ఇస్తారు కదా కరెంటు. అంటే అంతటి ప్రేమ ఎవరికి ఉంది అంటున్నా నేను. ఇప్పుడు ప్రభుత్వం బాగుపడాలని ఎవరికి కోరుకుంది? తమ పార్టీలు బాగుపడాలి, తమ కార్యకర్తలు బాగుపడాలి, తమ నాయకులు బాగుపడాలనే కోరికే ఉంది ఎవరికైనా. ప్రజలు బాగుపడాలి అనుకుంటది కదా ప్రభుత్వం. అరే ప్రజలకు ఇప్పుడు నవరత్నాలు ఇచ్చినోడే తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారండి. ఇవాళ ఇంకోటి ఏదో ప్రజలు బాగోగు చూస్తాడు వచ్చి ఓటేస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. మొన్న సార్, అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు, ప్రతి ఇంటిని సోలార్ హౌస్ లా మారుస్తాము అని. అయితే ఒకటి, ఇప్పుడు గుంటూరు అనేదే కీలకం రాజధాని, అమరావతి అని పేరు పెట్టిన గుంటూరు విజయవాడలోనే సోలార్ కి సబ్సిడీ లేదని చెప్పి కొన్ని కంపెనీలు చెప్తున్నాయి. మరి అది బాబు గారికి తెలుసో లేదో నాకు తెలియదు. కొన్ని కంపెనీలు చెప్తున్నాయి ఈ ప్రాంతాల్లో లేదు, ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతం అని. కానీ ప్రతి ఇంటిని ఆయన సోలార్ హౌస్ లో చేస్తాను అంటున్నారు. సబ్సిడీ లేనప్పుడు ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం ఆ పాయింట్ ఎందుకు ఆలోచించట్లేదు? అసలు చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఏం చేయాలి, ఓ టార్గెట్ పెట్టి